ఎనర్జెటిక్ సివిల్ ఇంజనీర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైవాడే రిజర్వాయర్ డ్రమ్ సీమ్ సైడ్ పోర్షన్ అనేది నేను క్లియర్గా వీడియో అనేది ఏంటంటే తీసి పెట్టానండి. మనం ఎప్పుడైనా సరే ఇరిగేషన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ డ్రా చేసేటప్పుడు మనం ఈ రిజర్వాయర్స్ కానీ డ్యామ్స్ కానీ ఒకసారి వీడియో చూసి డ్రా చేసినట్లయితే మనకి ఆ ఇచ్చిన డ్రాయింగ్లోని డేటాలో ఏమి ఇచ్చాడు, హైడ్రాలిక్ పర్టికులర్స్ డేటా, అప్ స్ట్రీమ్ సైడు డౌన్ స్ట్రీమ్ సైడు డీటెయిల్స్ ఇస్తాడు. సేమ్ టైం వచ్చినప్పటికి ఫౌండేషన్ డీటెయిల్స్, క్యాచ్మెంట్ ఏరియా, డిశ్చార్జ్ అని ఇవన్నీ ఇస్తాడండి. సో ఎప్పుడైనా ఈ వీడియో చూసి మనం డ్రా చేసినట్లయితే మన డ్రాయింగ్లో ప్లాన్ అంటే ఏంటి, సెక్షన్ అంటే ఏంటి, ఎలివేషన్ అంటే ఏంటి, మనం ఏ కాంపనెంట్ని ఎట్లా డ్రా చేస్తున్నాం, దాని పర్పస్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఏంటంటే రైవాడే రిజర్వాయర్ దేవరాపల్లి మండలంలో విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉందండి. సో ఈ వీడియో నేను ప్రిపేర్ చేశాను. ఎవరికైనా సివిల్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుందని ఈ వీడియో ప్రిపేర్ చేశానండి. యాక్చువల్గా ఇది ఏంటంటే డౌన్ స్ట్రీమ్ సైడ్ పోర్షన్ అనేది వాటర్ అనేది ఈ విధంగా డెలివరీ చేస్తాం. డెలివరీ చేసినప్పుడు ఈ విధంగా కాంపోనెంట్స్ అనేది అంటే రైట్ సైడ్ నుంచి ఇలా కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తే ఇన్ని నెంబర్ ఆఫ్ అనేది అంటే గేట్స్ ప్రొవైడ్ చేశారు. కింద వచ్చినప్పుడు ఏంటంటే పీర్కి మధ్య అనేది షట్టర్స్ ప్రొవైడ్ చేసి మెకానికల్ అరేంజ్మెంట్ ద్వారా రూప్స్ ద్వారా మనకి వాటర్ అనేది మనకి అప్ స్ట్రీమ్ సైడ్ అనేది ఎక్కువగా స్టోర్ చేయాలన్నా, లేకపోతే వాటర్ని అంతా కూడా మనకి డౌన్ స్ట్రీమ్ సైడ్ అనేది రెగ్యులేటింగ్ అనేది సప్లై చేయాలన్నా ఈ షట్టర్స్ మెకానికల్ అరేంజ్మెంట్ ద్వారా మనం ఇదంతా కూడా ఫాలో అవుతామండి. సో ప్రతి దానికి కూడా ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా కూడా లెంత్ ఆఫ్ ద డ్యామ్ అనమాట. సో డ్యామ్కి రిజర్వాయర్కి తేడా ఏంటంటే ఏ పోర్షన్లో అయితే వాటర్ మనం రెగ్యులేటింగ్ చేసి అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్ చేస్తామో, ఏ ఎలిమెంట్స్ అయితే షట్టర్స్ కానీ గేట్స్ కానీ ప్రొవైడ్ చేస్తామో దాన్ని ఏమంటే డ్యామ్ పోర్షన్ అని అంటామండి. సో ఇదంతా కూడా ఈ పోర్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే రిజర్వాయర్ యొక్క డౌన్ స్ట్రీమ్ సైడ్ పోర్షన్, అప్ స్ట్రీమ్ సైడ్ ఎంబాంక్మెంట్ అంటాం. ఎంబాంక్మెంట్కి అనేది ఏంటంటే ముందు వీడియోలో చూపించినట్లుగా అప్ స్ట్రీమ్ సైడ్, ఇది డౌన్ స్ట్రీమ్ సైడ్ అంతా కూడా వెజిటేషన్తో ఇలా ఉండి నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ ఆ సాయిల్ అంతా కూడా ఎరోజ్ అవ్వకుండా అటువంటిదంతా కూడా ప్రొవైడ్ చేస్తామండి. సో ఈ విధంగా మనకి అలాగే వాటర్ని మనం అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి ఓగి స్పిల్వే ద్వారా మనం గ్రాడ్యువల్గా వాటర్ అనేది అంటే ఫ్లోని అంతా కూడా సప్లై చేసి తర్వాత స్టెప్ బై స్టెప్ ఓకేనా స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా మనకి డిసిస్పేషన్ ఎనర్జీని అంతా కూడా డిసిస్పేట్ చేస్తాం త్రూ స్టెప్ బై స్టెప్స్ అనేది అంటే వాల్స్ అనేది అంటే కన్స్ట్రక్ట్ చేసి ఈ విధంగా మొత్తం వాటర్ని అంతా కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ ఏరియాస్, దిగువగా ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నిట్లు కూడా మనం సప్లై చేసి మనకి వాళ్ళకి ఏంటంటే క్రాప్స్ తగ్గట్టుగా వాటర్ అనేది సప్లై చేసి క్రాప్ ఈల్డ్ అనేది పెంచడానికి అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా ఏంటంటే డౌన్ స్ట్రీమ్ సైడ్ యొక్క కాంపోనెంట్స్ అనమాట. అనుకుని రిటైనింగ్ వాల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇదంతా కూడా ఒక అరేంజ్మెంట్ ఫర్ డౌన్ స్ట్రీమ్ సైడ్కి అనేది ఏంటి ఈజీగా. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా బాగా నచ్చకపోతే పర్లేదు, మొహమాట లేకుండా కామెంట్ పెట్టండి. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్మెంట్ ఇన్ మై వీడియోస్ అండ్ చాలా లాంగ్ బ్యాక్ వీడియో పెట్టి అయింది. సో మళ్ళీ కమ్ బ్యాక్ టు ద సివిల్ ఇంజనీరింగ్ ఎనర్జెటిక్ గైస్. ఓకే, థ్యాంక్ యూ.